టెక్స్టైల్ ఇండస్ట్రీ అవుతుందా తెలంగాణ? సౌత్ ఏషియా క్యాపిటల్ అవుతుందా? విద్యా రంగంలో తెలంగాణ ఏ రకంగా ఉందో కూడా మనం మాట్లాడినాం. కంప్లీట్ గా క్యాబినెట్ తీసుకొని ఎడిపోయిండు. రేవంత్ రెడ్డికి ఆయన క్యాబినెట్ కి తెలంగాణ యొక్క అభివృద్ధి చిట్టా నమస్కారం చెప్పాలా లేకపోతే సంస్కారంతో చెప్పాలా నాకు సమజ్ అయితే లేదు. తెలంగాణలో కరెంట్ కట్లు నడుస్తున్నాయి, జాబులు లేవు, గ్యారంటీలు పెండింగ్ ఉన్నాయి. కానీ మన సీఎం మాత్రం రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిలా. దీన్ని నేను గవర్నెన్స్ అనాలా? రాష్ట్రం మొత్తము కాలుతుంటే ఎంటైర్ తెలంగాణ క్యాబినెట్ ఎడిపోయింది. ఇంట్లో ఫైర్ పెట్టుకొని, ఇంట్లో మంట పెట్టుకొని పక్కింటి ఫంక్షన్లో పోయి పరమాన్నం తినుడేంద్రా పోయి నాకు అర్థం కాదు. కానీ ఈడ ప్రాబ్లంలు ఏం తక్కువన్నాయా? సీఎం గారు కేరళలో కూడా చెప్తున్నారు ఏందనంటే ఆఖరికి కేరళలో కూడా ఎవరి పేరు తీసుకుంటున్నారా? కేసీఆర్ పేరు తీసుకుంటున్నారు. అసలు కేసీఆర్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఇవ్వాలా? కేసీఆర్ కరెక్ట్గా పనిచేస్తాడు అని చెప్పడానికి నిదర్శనం ఎవరు? ఇలా తెలంగాణ అడుగుతున్నది రేవంత్ అన్న 2 లక్షల జాబ్లు ఏమైనాయి? జాబ్ క్యాలెండర్ ఏమైంది? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. టెక్స్టైల్ ఇండస్ట్రీ అవుతుందా తెలంగాణ? సౌత్ ఏషియా క్యాపిటల్ అవుతుందా? మీ ముంగడికి చూపించిన. అట్లనే విద్యా రంగంలో తెలంగాణ ఏ రకంగా ఉందో కూడా మనం మాట్లాడినాం. ఇప్పుడు పంచాయతీ ఏమని మాట్లాడుతున్నారు అని అంటే యావత్ క్యాబినెట్ తీసుకొని పోయి మన రేవంత్ అని ఏడిపోయిండబ్బా. ఎవరిని? కంప్లీట్గా క్యాబినెట్ తీసుకొని ఏడిపోయిండు, కేరళకు పోయిండు. దేనికి? క్యాంపెయిన్కి పోయిండు. మళ్ళీ క్యాంపెయిన్కి పోయిన రేవంత్ రెడ్డికి తెలంగాణ యొక్క అభివృద్ధి కూడా దర్పణం చూపెట్టాలి కదా. సో రేవంత్ రెడ్డికి ఆయన క్యాబినెట్కి తెలంగాణ యొక్క అభివృద్ధి చిట్టా మీకోసం ప్రేమతో చిత్రగుప్త నమస్కారం చెప్పాలా లేకపోతే సంస్కారంతో చెప్పాలా నాకు సమజ్ అయితే లేదు. తెలంగాణలో కరెంట్ కట్లు నడుస్తున్నాయి, జాబులు లేవు, గ్యారంటీలు పెండింగ్ ఉన్నాయి. కానీ మన సీఎం మాత్రం రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిలా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే ఆయన కేరళ పోతున్నాడు. దేనికి? క్యాంపెయిన్ కోసం. మళ్ళీ ఇది గవర్నెన్స్ అనాలన్నా? దీన్ని నేను గవర్నెన్స్ అనాలన్నా లేకపోతే పొలిటికల్ టూరిజం అనాలన్నా? రాష్ట్రం మొత్తము కాలుతుంటే సీఎం పోయాడా క్యాంపెయిన్ చేస్తున్నాడు చూడరు. ఇప్పుడు ఇలా ఐడియా జర డీకోడ్ చేసి చూద్దాం. ఎంటైర్ తెలంగాణ క్యాబినెట్ ఏడిపోయింది, కేరళ ఇంకా ఆసాం పోయి క్యాంపెయిన్ చేస్తారట. ఇంక వీళ్ళు ఏమని మాట్లాడుతారు? యూడిఎఫ్ క్యాండిడేట్స్ కోసం ర్యాలీస్ చేస్తారట. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదో ఉన్నది కదా. మన స్టేట్ ఇష్యూస్ మీద వీళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే పొలిటికల్గా జీరో ఫోకస్ ఉన్నది. నేషనల్ పాలిటిక్స్ ఇంపార్టెంట్ ఉండాలని నేను కాదని అంటలేను, పార్టీని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి కాదని అంటలేను. కాకపోతే ఇంట్లో ఫైర్ పెట్టుకొని, ఇంట్లో మంట పెట్టుకొని పక్కింటి ఫంక్షన్లో పోయి పరమాన్నం తినుడేంద్రా పోయి నాకు అర్థం కాదు. కానీ ఈడ ప్రాబ్లంలు ఏం తక్కువన్నాయా? సీఎం గారు కేరళలో కూడా చెప్తున్నారు ఏందని అంటే ఆ స్టేట్మెంట్ విన్నారా మీరు? ఇనుండ్రి ఏమని అన్నాడబ్బా? లెఫ్ట్ ఫ్రంట్ బీజేపీ ఇన్ సీక్రెట్ అయ్యాం, టీజీ క్యాబినెట్ టు క్యాంపెయిన్ ఫర్ కాంగ్రెస్ ఇన్ కేరళ అస్సాం, రేవంత్ కంపేర్స్ విజయన్ టు కేసీఆర్. ఏమని అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? ఏమని అన్నారు? విజయను ఇంకా బీజేపీ ఒకటే అని అన్నాడు. ఈడేమని మాట్లాడుతున్నాడు? తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పి మాట్లాడుతున్నాడు. సీక్రెట్ ఫెవికాల్ బాండ్ అని చెప్తున్నాడు. అంటే కాంగ్రెసే ఈయనకు హోలీ బాండ్ అని అన్నమాట. కాంగ్రెస్ తప్ప మిగతా ఏ పార్టీ ఉండదు ఈయనకు, కంటికి కూడా కనబడదు. అయితే ఇప్పుడు నేను ఇలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఏమని మాట్లాడుతున్నానంటే, రేవంత్ అన్న నాకు ఒక ఆన్సర్ చెప్పు. ఆఖరికి కేరళలో కూడా ఎవరి పేరు తీసుకుంటున్నారా? కేసీఆర్ పేరు తీసుకుంటున్నారు. మీరు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎట్లుంటారన్నా? కేసీఆర్ పేరు తీసుకోకపోతే మీ రాజకీయమే నడుస్తలేదు. ఈడ కేసీఆర్ తీసుకున్నావు, సరే తెలంగాణలో తీసుకున్నావు సంబరం. ఆడ కూడా మళ్ళీ చూడవు రేవంత్ కంపేర్స్ విజయన్ టు కేసీఆర్ సేస్ టైమ్ ఈజ్ ఓవర్. అక్కడ కూడా కేసీఆరేనా? కేసీఆర్ని నిజంగా తెలంగాణ మిస్ అవుతున్నది రాబోయ్. సీరియస్గా చెప్తున్నా. కరెక్టరాగా? అసలు కేసీఆర్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఇవ్వాలా? రేవంత్ రెడ్డే. కేసీఆర్ కరెక్ట్గా పనిచేస్తాడు అని చెప్పడానికి నిదర్శనం ఎవరు? రేవంత్ రెడ్డే. కేసీఆర్ పరిపాలన సుపరిపాలన, వీళ్ళది ప్రజా పరిపాలన, పాపాలమైన పరిపాలన అని చెప్పడే బ్రాండ్ అంబాసిడర్ ఎవరైతున్నారు? రేవంత్ రెడ్డి. తెలంగాణ పీక్ సమ్మర్ పవర్ గ్రిడ్ స్ట్రెస్లలో ఉన్నది. టైమ్ ఆఫ్ డే ఆడిట్ ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవి ఏవి టైమ్ ఆఫ్ డేలు పెట్టి ఇండస్ట్రీలు నడుపుతున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు. తెలంగాణ యొక్క సిచ్యువేషన్ హ్యాండిల్ అయితే లేదు. మీరు పోయి మాట్లాడుతున్నారు చూడు కేరళలో పెద్ద పెద్ద స్పీచ్లు పెట్టి. ఇలా తెలంగాణ అడుగుతున్నది రేవంత్ అన్న 2 లక్షల జాబ్లు ఏమైనాయి? జాబ్ క్యాలెండర్ ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? ఎడ్యుకేషన్ బూస్ట్ ఏమైంది? ఓయూల పరేషాన్లు నడుస్తున్నాయి, బాసర IIITల పరేషాన్లు నడుస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాగ్నేషన్ అయింది, పవర్ సెక్టార్ స్టాగ్నేషన్ అయింది, ఫీజు రియంబర్స్మెంట్ స్టాగ్నేషన్ అయింది. మాకు ఫుల్ టైం ముఖ్యమంత్రి వస్తాడు అనుకుంటే పార్ట్ టైం ముఖ్యమంత్రి వచ్చిండు అన్న తెలంగాణకు. ఎందుకనంటే నెలకు ఢిల్లీకి గాయమవుతాడు, ఢిల్లీలో ఓతలేడు ఈ నెల అనుకుంటే కేరళ గలీలలో కనబడతాడు.
ఢిల్లీ గల్లీలనైనా లేకపోతే కేరళ గల్లీలన కనబడే ముఖ్యమంత్రి కనబడుతున్నాడు. గ్యారంటీలు ఏమైనాయి సారు అని చెప్పి మాట్లాడితే పవర్ క్రైసిస్ కనబడుతున్నది. క్యాబినెట్కి చెప్పుకుందాము అని అంటే క్యాబినెట్ అస్సాము లేకపోతే కేరళలో కనబడుతున్నది. తెలంగాణకు సీఎం కావాలని అనుకున్నాం కానీ క్యాంపెయిన్ మేనేజర్ ఫర్ కేరళ కాదన్న. మాకు కావాల్సింది మా ముఖ్యమంత్రి. పీపుల్ గవర్నెన్స్కి ఓటేసినరే, కేరళ ర్యాలీల కోసం కాదు. ఇవాళ మా ముఖ్యమంత్రి ఎక్కడా అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేరళలో ఉన్నాడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మాకు కరెంటు కోతలు కనబడుతున్నాయి, ఓన్లీ ఫ్రీ స్పీచ్లు కనబడుతున్నాయి, గ్యారంటీ కార్డుల మీద వారంటీలు ఎగిరిపోతున్నాయి తెలంగాణలో. ఇది తెలంగాణ యొక్క పరిస్థితి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.